వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం ద్వారా చదువుకునే ప్రతి విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందుతూ ఉండడంతో అనేక కుటుంబాలు, ముఖ్యంగా ఎక్కువ మంది పిల్లలున్నవారు గణనీయంగా లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబాల ఆనందం గురించి తెలుగుదేశం పార్టీ ఎక్స్ వేదికగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది. అన్నమయ్య జిల్లా కలకడ మండలంలోని ఒక ఉమ్మడి కుటుంబంలో ముగ్గురు తల్లులకు వారి 12 మంది పిల్లల చదువుల నిమిత్తం తల్లికి వందనం కింద ఏకంగా 1,56,000 రూపాయలు జమ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోను టీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు తమ ఖాతాల్లో జమ కావడంతో ఆ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆ తల్లులు అపరిమితమైన సంతోషం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆ తల్లులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే తరహాలో కర్నూలు జిల్లా దేవర కొండకు చెందిన చాంద్ బాషా, షహీ నాబీ దంపతుల కుటుంబం కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందింది. వారికి 6 కుమార్తెలు ఉండగా వారందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్య అభ్యసిస్తున్నారు. తల్లికి వందనం పథకానికి వీరంతా అర్హత సాధించడంతో వారి తల్లి షకీ నాబీ ఖాతాలో ఇప్పటి వరకు 78,000 రూపాయలు జమ అయ్యాయని విద్యార్థుల తండ్రి చాంద్ బాషా సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని వర్తింపచేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు.